రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. విద్యార్థులకు హ్యాక్థాన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశామన్నారు. వీరికి స్టైఫండ్తో పాటు సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో రోజు 200 సైబర్ నేరాలు నమోదవుతున్నాయని వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తామని వివరించారు. డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను మరింత మందిని తయారు చేయడానికి మా వంతుగా ఈ రాష్ట్రానికి మరింతగా సేవలు అందించడానికి ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్, ఒక రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని ఇటీవల నిర్వహించాం. వేలాది మంది ఈ హ్యాకథాన్కి అప్లై చేశారు. దానిలో బెస్ట్ పర్ఫార్మర్స్ని మేము సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంపికైన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తాం. అలాగే వాళ్ళకి వేరే సైబర్ సెక్యూరిటీ టూల్స్తో పాటు మరియు డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్లో నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్, ఇంటెన్సివ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ శిక్షణ ఇస్తాం. ప్లస్ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ మరింత పెద్ద స్థాయిలో విస్తరిస్తాం.